హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Chapter 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. In chapter 5, 5లో మనం చూస్తాం, this writer is writing to the Hebrews. ఇక్కడ హెబ్రూ గ్రంథకర్త హెబ్రీయులకు రాస్తూ ఉన్నాడు. Verse 11. 11వ వచనం. There are many things concerning Jesus we want to say to you, but it's very hard to explain because you have become dull of hearing. యేసు ప్రభు గురించి మేము చెప్పవలసిన సంగతులు అనేకమైనవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. How did you become dull of hearing? ఎందుకు మీరు మందులై ఉన్నారు వినుటలో? Is it because they are not intelligent? ఎందుకంటే వాళ్ళకి తెలివితేటలు లేవా? No, their conscience is not clear. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి నిర్మలంగా లేదు. They may be very clever. వాళ్ళు ఎంతో తెలివితేటలు కలిగి ఉండొచ్చు, but they can't understand the word of Jesus because their conscience is not clear. ఎందుకంటే క్రీస్తు యొక్క మాటలు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి నిర్మలంగా లేదు. Another person who's not so clever, కానీ ఇంకో వ్యక్తిని చూసినట్లయితే ఆయనకు అంత తెలివితేటలు లేవు, conscience is clear, అతని మనస్సాక్షి నిర్మలంగా ఉంది, he understands. అతనికి అర్థమవుతుంది. Not only he understands, అతనికి అర్థమవటమే కాదు, says in verse 12 he can become a teacher also. అతను బోధకుడు కూడా అవుతాడు. 12వ వచనం He ప్రకారం says some of you should have been teachers by now, but you still like students. కాలమును బట్టి చూసినట్లయితే మీలో అనేకులు బోధకులు అవ్వాలి, కానీ ఇంకా మీరు ప్రాథమికమైన విషయాలు వింటున్నారు. That word is really true for many CFC people. అనేక మంది సిఎఫ్సి ప్రజల విషయంలో ఇది నిజం. They've been in CFC for so many years. సిఎఫ్సిలో అనేక సంవత్సరాల నుంచి ఉంటున్నారు వాళ్ళు. And I quote verse 12 to them. వాళ్ళకి 12వ వచనం చూపిస్తాను. By this time many of you should have become teachers of God's word. కాలమును బట్టి చూస్తే మీలో అనేక మంది బోధకులై ఉండాలి, but you're still sitting trying to understand the elementary principles of God's word. అయినా మీరు కూర్చొని దేవోక్తుల్లో మొదటి మూల పాఠములను మీరు You're like babies who want to take milk and you can't eat any meat, it says there. మీరు చిన్న పిల్లలు కేవలం పాలు తాగే వాళ్ళుగా ఉన్నారు, కానీ and why you still drinking milk even though you're 25 years old and you can't eat any solid food? ఎందుకు మీకు 25 సంవత్సరాలు వచ్చినా మాంసం కానీ అలాంటివి తినకుండా కేవలం పాలు మాత్రమే తాగుతున్నారు? You know how mothers are so eager by the time a child is 6 or 7 months old, yeah, we must give them some solid food now. మీకు తెలుసా, పిల్లలకు 6-7 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి ఆహారం, నమిలి తినే ఆహారం పెట్టాలని తల్లులు ఎంత ప్రయాసపడుతుంటారు. 7 months 6 or 7 months 7 నెలలు they want, hey, we must give them a little solid food now. కాబట్టి 7 నెలల్లో వచ్చేసరికి వాళ్ళు బలమైన ఆహారం పెట్టాలని చూస్తూ ఉంటారు. But here are believers who've been sitting for 20 years and they are still drinking milk. కానీ ఇక్కడ విశ్వాసులు 20 సంవత్సరాల నుంచి కూర్చొని పాలు తాగుతూ ఉన్నారు. Why? ఎందుకు? Because they don't love what it says in verse 13, the word of righteousness. ఎందుకంటే నీతి వాక్య విషయంలో వాళ్ళు అనుభవం లేని వారై ఉన్నారు. What is milk? ఏంటి పాలు అంటే ఏంటి? Milk is forgiveness of sins. పాపములు క్షమించబడుట. What is meat and solid food? బలమైన ఆహారం మాంసం అంటే ఏంటి? Word of righteousness. నీతి వాక్యం. There are people who only want to hear how my sins can be forgiven. కొంతమంది ఉంటారు, నా పాపాలు ఎలా క్షమించబడతాయని మాత్రమే వాళ్ళు వింటారు. Yes brother, I've been believer for 25 years. అవును సహోదరుడు, 25 సంవత్సరాల నుంచి విశ్వాసిగా ఉన్నాను. I'm still defeated by anger and bitterness. నేను కోపం చేత, అసూయ చేత, I do few wrong things in my office. నా ఆఫీసులో కూడా కొన్ని తప్పుడు పనులు చేస్తుంటాను. I still get angry with my husband and wife. నా భార్య మీద, భర్త మీద కోపం వస్తూనే ఉంటుంది. I'm still watching some pornography on the phone. నేను ఫోన్లో బూతు బొమ్మలు చూస్తూనే ఉంటాను. You're 25 years old, you're drinking milk. నీకు 25 సంవత్సరాలు వచ్చినా పాలు మాత్రమే తాగుతున్నావు. You're with a milk bottle. పాల బాటిల్ పట్టుకొని ఉన్నావు. See, when I see many churches, అనేక సంఘాలు నేను చూసినప్పుడు I look at them like 100 older people sitting there with milk bottles. 100 మంది పెద్దవాళ్ళు పాల బాటిల్ పట్టుకొని ఉన్నట్లుగా నేను చూస్తాను. Spiritually, that's the picture I get. ఆత్మ సంబంధంగా చూసినట్లయితే నాకు అలా కనపడతారు. I see these are 25 years old and they are drinking with a milk bottle. 25 సంవత్సరాలు వచ్చినా కానీ పాల బాటిల్ పట్టుకొని తాగుతున్నారా? They are not used to the word of righteousness. నీతి వాక్య విషయంలో వాళ్ళు అనుభవం లేని వారే ఉన్నారు. If your child was like that, ఒకవేళ మీ అబ్బాయి అలా ఉన్నట్లయితే, think if you had a son or daughter still drinking with a milk, sucking a milk bottle at the age of 25. 25 సంవత్సరాలు వచ్చిన మీ కుమారుడో కుమార్తె పాల బాటిల్ పట్టుకొని తాగుతూ ఉన్నట్లయితే అంతే. Even if they are 3-year-old and sucking a milk bottle, you'd say what's wrong? ఈవెన్ 3 సంవత్సరాల బిడ్డ కూడా ఆ విధంగా ఉండైతే ఏంటి సరిగా లేడా అనుకుంటాం. We are so concerned about the physical development of our children. మన పిల్లల విషయంలో భౌతిక సంబంధంగా వాళ్ళు ఎదగాలి అని మనం ఎంత ఆలోచిస్తూ ఉంటాం. Spend so much money, take them this doctor, that doctor, that. What's wrong with my child? ఎంతో ప్రయాసపడి డబ్బులు ఖర్చు పెట్టి ఆ డాక్టర్ దగ్గరికి, ఈ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తాం, ఏమైంది అని. Spiritually we are
drinking milk at the age of 25. ఆత్మ సంబంధంగా చూసినట్లయితే 25 సంవత్సరాలు వచ్చిన మనం పాలు మాత్రమే తాగుతూ ఉన్నాం. How many of you have been believers for 25 years? మీలో ఎంతమంది 25 సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉన్నారు? Are you overcoming sin? మీరు పాపాన్ని జయిస్తున్నారా? Has the word of righteousness become real in your heart? నీతి వాక్యం అనేది మీ జీవితంలో నిజమైందా? David said, your word I have treasured in my heart, then I won't sin against. దావీదు చెప్పాడు, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను. It says here, ఇక్కడ చెప్పబడింది, the word of righteousness is the solid food. నీతి వాక్య విషయము అనేది బలమైన ఆహారము. And verse 14, this solid food is for those who through practice have trained their senses, verse 14, to discern good and 14వ వచనం, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు How కనుక. do they become mature? ఎలా వాళ్ళు పరిపూర్ణులుగా అవుతారు? When they are tempted with something, వాళ్ళు దేని విషయాన్ని శోధించబడినప్పుడు they say, is this good or is it evil? ఇది మంచిదా చెడ్డదా? And if it's evil, they chuck it out immediately. వెంటనే వాళ్ళు చూస్తారు. You know, it's like supposing you eating some rotten meat that is spoiled. ఒకవేళ కుళ్ళిపోయిన ఆహారం మాంసం ఏదన్నా మీరు తింటున్నారు It has అనుకోండి, been kept outside for many days. ఎన్నో రోజుల నుంచి బయట ఉంచబడింది, అది As soon as you put it into your mouth, you know this is bad. మీ నోట్లో పెట్టుకొని వెంటనే అర్థమైంది మీకు ఇది కుళ్ళిపోయింది అని. What do you do when your tongue says this is bad food? ఏం చేస్తారు? మీ నాలుక చెప్పింది ఇది కుళ్ళిపోయింది అని. You don't say, well, let me try it out for 5 more minutes. లేదు, ఇంకో 5 నిమిషాలు చూద్దాం అంటారా? No, లేదు, not even 5 seconds. 5 సెకండ్లు కూడా ఉంచుకోరు మీరు, You spit it out immediately వెంటనే ఊసేస్తారు. because you say it will make you sick. ఎందుకంటే అది తింటే మీరు జబ్బును పడతారు. And it does not take long for your tongue to tell you that food is spoiled. కాబట్టి ఆహారం కుళ్ళిపోయిందని చెప్పడానికి మీ నాలుకకి ఎంతో సమయం పట్టదు. That is one reason why God has given us the gift of taste. అందుకే దేవుడు రుచి అనే వరాన్ని మనకిచ్చాడు. To help us to know immediately when some food is bad. కాబట్టి ఆహారం సరిగా లేనప్పుడు వెంటనే మనకు చెప్పడానికి ఇచ్చాడు. That should be how our conscience also should. మన మనస్సాక్షి కూడా అలానే ఉండాలి. As soon as I see something, spit it out. I don't want that. వెంటనే చెడ్డదేదని చూసినప్పుడు వెంటనే ఊసేయాలి, నా కొద్ది ఇది. That is a mature person. పరిపక్వత చెందిన వ్యక్తి ఆ విధంగా ఉంటాడు. By exercise has trained his senses to know what is good and bad. కాబట్టి వయసు వచ్చిన వారు జ్ఞానేంద్రియముల వలన ఈ విధంగా సాధకం చేసుకుంటారు. So understand one thing. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. Solid food, here verse 12 to 14, is the word of righteousness. Verse 12-14 వచనాల బలమైన ఆహారం అని ప్రస్తావించబడింది నీతి వాక్యము. Verse 13, the word of righteousness. 13వ వచనం నీతి వాక్యము. That means a person who loves the word of righteousness is a mature person. కాబట్టి ఎవరైతే నీతి వాక్యాన్ని ప్రేమిస్తారో ఆ వ్యక్తి వయసు వచ్చిన వాడు, పరిపక్వత చెందినవాడు. You put some meat into the mouth of a 1-month-old baby. ఒక్క నెల వయసున్న బిడ్డకు మీరు మాంసం పెడితే It'll either spit it out or choke on it. లేకపోతే వెంటనే ఊసేస్తాడు, లేకపోయినట్లయితే గొంతులో ఇరుక్కొని పోతాడు. No, the baby says, I want milk, I don't want this. నాకు పాలే కావాలని ఏడుస్తారు. There are believers like that. అనేక మంది విశ్వాసులు ఆ విధంగా ఉన్నారు. Brother, tell us about forgiveness of sins. మాకు పాప క్షమాపణ గురించి చెప్పండి చాలు, Don't tell me about victory and all that. ఈ విజయాలు జయాలు వద్దు మాకు అంటారు. See 1 Corinthians chapter 2. 1 కొరింథీ 2. First of all, he says in 1 Corinthians 3 verse 2. 1 కొరింథీ 3:2 చూద్దాం. I gave you milk to drink and not solid food because you were not able to receive the solid food. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ Even after so many years, even now you are not able to receive it. అనేక సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇంకా బలమైన ఆహారం తీసుకోవట్లేదు. Because verse 3, you are like babies in Christ. ఎందుకంటే 3వ వచనంలో మీరు క్రీస్తు విషయంలో శిశువుల వలె ఉన్నారు ఇంకా. So what is this milk? ఏంటి ఈ పాలు అంటే? We read in Hebrews chapter 5, the solid food is the word of righteousness. హీబ్రూ 5లో మీరు చూశారు, నీతి వాక్యము అంటే బలమైన ఆహారం. What is the milk? మరి పాలు అంటే ఏంటి? It's the message of forgiveness of sins. పాప క్షమాపణ గురించిన వర్తమానం. That's why he says, I gave you milk to drink. అందుకే మీకు తాగటానికి పాలు ఇచ్చాను. What is that? Chapter 2 verse 2. 2 ప్రకారం ఏంటది? In your midst, I could only tell you about Jesus Christ and him crucified. నేను మీ మధ్య సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేన్ని ఎరుగను. That is forgiveness of sins. పాప క్షమాపణ అది. I could not tell you that you are also crucified with Christ. మీరు కూడా క్రీస్తుతో సిలువ వేయబడ్డారని నేను చెప్పలేకపోయినప్పుడు, That is the word of righteousness. You didn't want that. అది నీతి వాక్యము, అది మీకు వద్దంటున్నారు. I don't want me to be crucified with Christ. అయ్యో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడటం అనేది నాకొద్దు. I don't want to put my flesh to death.
నా శరీరం అనేది చనిపోవటానికి నాకు ఇష్టం Christ లేదు. died for me. Ah, that's wonderful message. క్రీస్తు నా కోసం చనిపోయాడు, చాలా అది బాగుంది. That means you're a baby. దాని అర్థం ఏంటంటే నువ్వు ఒక శిశువు. Paul tells these people, I could not tell you anything except Jesus died for you. పౌలు వీళ్ళకి చెప్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు మీ కోసం చనిపోయాడు అన్న విషయం తప్ప ఏమీ చెప్పలేకపోయాను Why? మీకు. Because you are babies. ఎందుకంటే మీరు చిన్న పిల్లల వలె ఉన్నారు. So I gave you only milk to drink. అందుకే మీరు త్రాగటానికి పాలు మాత్రమే ఇచ్చి పెంచాను. But among those who are mature, కానీ మీలో పరిపూర్ణులు, పరిపక్వత పొందిన వాళ్ళు, chapter 2 verse 6, 2:6, to them I can speak more wisdom. వాళ్ళ మధ్య నేను జ్ఞానము గురించి చెప్తూ వచ్చాను. To them I will speak, verse 7, God's hidden wisdom. వాళ్ళతో 7వ వచనం, దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాము. What is that? ఏంటి అదేంటి? That you also were crucified with Christ. నీవు కూడా క్రీస్తుతో సిలువ వేయబడ్డావు.